అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పశ్చిమ మధ్య మరియు దానికి దగ్గరలో ఉన్నటువంటి నైరుతి బంగాళాఖాతంలో సౌత్ ఆంధ్ర అండ్ నార్త్ తమిళనాడు కోస్ట్కి చెరువులో ఉన్నటువంటి ఈ సముద్ర ప్రాంతంలో తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం అయితే ఇంకా కంటిన్యూ అవుతోంది. దీని ప్రభావం చేత మనకి మన తీరం వెంబడి బలమైన ఎదురుగాలులు అయితే మటుకు కంటిన్యూ అవుతున్నాయి. గంటకి 35 నుంచి 45 కిలోమీటర్లు, అలాగే 55 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల దృష్ట్యా మన కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారులని ఇంకనూ వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే సీ రఫ్నెస్ ప్లస్ ఈ స్క్వాలీ విండ్స్ ప్రభావం ఇవి దృష్టిలో పెట్టుకుని, ప్లస్ మనకి కోస్ట్కి దగ్గరలో ఈ తీవ్ర అల్పపీడనం ఉండటం చేత మన కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి నౌకాశ్రయాలు అందరికీ కూడా 3 నెంబర్ ప్రమాద హెచ్చరిక ఎగరవేయాల్సిందిగా కూడా చెప్తున్నాం. అలాగే ఫోర్కాస్ట్ వరకు, రైన్ఫాల్ ఫోర్కాస్ట్ వరకు చూస్తే రానున్న 24 గంటల్లో జస్ట్ చాలా తక్కువగానే 1-2 చోట్ల ఒక మోస్తరు వర్షాలు వచ్చే ఛాన్స్ అవుతుంది. అలాగే నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్ 3 డేస్ వరకు దక్షిణ కోస్తాకి అయితే మటుకి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ, అలాగే ఉరుములతో జల్లులు 1-2 చోట్ల భారీ వర్ష సూచన కూడా వేస్తున్నాం. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, ప్రకాశం ఈ జిల్లాల్లో నెక్స్ట్ కమింగ్ 2 to 3 డేస్లో 1-2 చోట్ల భారీ వర్ష సూచన వచ్చే అవకాశం ఉంది. ఫ్లాష్ ఫ్లడ్స్ అలాంటివి ఎటువంటివి నో సచ్ ప్రెడిక్షన్స్ అలాంటివి వేటికి. ఎందుకంటే కంటిన్యూస్ రైన్స్ ఇప్పుడు ప్రస్తుతానికైతే లేవు కాబట్టి ఫ్లాష్ ఫ్లడ్ గైడెన్స్ కానీ వాటి ఉన్నట్టు కారణం మనం ఏం చెప్పట్లేదు. ఫ్లాష్ ఫ్లడ్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ఎనీ హెవీ రైన్స్ కంటిన్యూస్గా 3 to 4 డేస్ అలా వస్తుంటే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది. అటువంటి కండిషన్స్ ప్రస్తుతం ఏం లేవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.